మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డను మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మీకును మీ కుటుంబానికి క్షేమం కలుగునగాక. ఈ శుభవేళ ఒక విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తాను. మన జీవితంలో మనకున్న గొప్ప అలవాటు ఏమిటంటే గతకాల బాధలన్నీ జ్ఞాపకం చేసుకుంటాం. గతం గుర్తొచ్చినప్పుడల్లా ఏడుపు వస్తుంటుంది. గతంలో మీరు పడిన బాధలు అవి మాటిమాటికి తలంచుకుంటూ ఎన్నిసార్లు కృంగిపోవడం జరుగుతుంది. మీకే కాదు, నాకే కాదు, నరాలాడుతున్న ప్రతి నరుడి జీవితంలో జరిగే సంఘటన. గతం గుర్తు వస్తుంది. నా పరిస్థితి ఇట్లా అయింది కదా, ఇట్లాంటప్పుడు ఇలాంటి పరిస్థితిలోకి వచ్చాను కదా అంటూ. అయితే ఆకాశం అందున దేవుడు అంటున్నాడు, గతాన్ని తలుపు పోసుకుని నిత్యం కుమిలిపోవడం కానీ, గతాన్ని జ్ఞాపకం చేసుకుని ఒక రకంగా నీరసిల్లిపోవడం కానీ దేవుడి చిత్తం కాదు. అందుకు ఆయన అంటున్నాడు, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 18వ వాక్యంలో ఇలాగ చెబుతూ ఉన్నాడు, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాల సంగతులను తలంచుకొనకుడి. పూర్వకాలం తెగులు వచ్చింది, కరువు వచ్చింది, కొన్నిసార్లు ఇంట్లో మరణం వచ్చింది, తీరా శుభం జరుగుతుంటే అశుభం జరిగింది, నమ్మిన వాళ్ళు ద్రోహం చేశారు, నీ పైన చీకటి అయ్యింది. ఒకటేమిటి చెప్పమంటే చాలా ఉంటాయి. అవి మాటిమాటికి హృదయాన్ని గాయం చేసి ఆ మచ్చ ఇంకా పోలేదు గనక ఇంకా మళ్ళా గుర్తొచ్చినప్పుడల్లా వ్యధ చెందుతూ ఉంటాం. దేవుడు అంటున్నాడు, ఆ పని మీరు చేయబాకండి, గతంలో జరిగిందంతా విడిచిపెట్టండి, మర్చిపోండి. అయితే నేను పని చేస్తాను, మీకు గతం గుర్తు రాకున్నట్లుగా ఇప్పుడు నూతనమైన క్రియ నేను ఒకటి చేస్తాను. ఆ మాట కూడా చదువుతానండి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఎందుకు ఆయన నూతన క్రియ నీకు చేస్తున్నాడంటే గతం మరవలేకపోతున్నావు, గతాన్ని వదలలేకపోతున్నావు. ఆ జ్ఞాపకాలు వస్తేనే నీ పరిస్థితి మారిపోతూ ఉంది. ఎందుకో దేవుడు ప్రేమ కలిగిన వాడు గనక, ఆయన ప్రేమ సంపూర్ణుడు గనక, కృపానిధి గనక నీవు గతాన్ని మర్చిపోయేటప్పుడు ఆయన మర్చిపోయేట్టుగా చేయటానికి నూతన క్రియ జరిగిస్తాడు. అంటే నీ కళ్ళు నూతనమైన సంగతులను చూడటం, నూతన కార్యాలు చూడటం జరుగుతుంది. అంటే ఎప్పుడైతే ఇది చూస్తావో గతాన్ని మర్చిపోతావు. గతాన్ని మర్చిపోతే జీవితం అంతా ఓ రకంగా నీ పైన గాఢాంధకారంగాను అయోమయంగా ఉంటుంది. కానీ రేపని ఆస్తూనే బ్రతకాలి. అందుకే అంటాడు, నేను ఒక నూతన క్రియ చేస్తాను. ఎప్పుడైతే ఆయన నూతన క్రియ చేస్తాడో అప్పుడు ఈ నూతన క్రియలో పడి ఆలోచించి ఆనందపడి గతాన్ని మర్చిపోతాం. సరే, ఇంతకీ నూతన క్రియ అంటే ఏం చేస్తాడట? అరణ్యములో త్రోవను కలుగ చేయుచున్నాను. అరణ్యంలో త్రోవ ఉండదు, మీకు తెలుసుగా. కానీ ఇప్పుడు నేను త్రోవ కలుగ చేస్తాను అంటే నీ బ్రతుకు గతం అంతా అరణ్యంగాను, వ్యాపారం అరణ్యంగాను, కుటుంబం అరణ్యంగాను, నడవలేక ముళ్ళపోట్లు, బాధలు, దారి తెన్ను లేక యోగంగా నా జీవితం అనుకున్నావుగా. నీ గతాన్ని మర్చిపోయేట్టుగా ఆయన ఒక పని చేయబోతున్నాను, నూతన క్రియ. ఆ నూతన క్రియ ఏమిటంటే అరణ్యంలో నేను త్రోవ కలుగ చేస్తాను. ఇది అరణ్యమేనా అనేటట్టుగా, ఎక్కడైనా నాకు సహాయం వచ్చేది, ఈ మనుషుల వల్ల నేను మేలు పొందగలనా, వీళ్ళు కూడా నాకు మేలు చేస్తారా అనిపిస్తుంది. అరణ్యం లాంటి మనుషులు, అరణ్యం లాంటి ముళ్ళు, అరణ్యం లాంటి వ్యక్తులు, పరిస్థితులు. కానీ నూతన క్రియ అంటే ఏదో నీవు అనుకున్నట్టుగా తూతూ మంత్రంగా వ్యవహరించే తీరు కాదు. చరిత్ర సృష్టించగలిగిన వాడు నీకు దారి లేని చోట దారి కల్పించడమే గాక అసాధ్యం అనుకున్న సాధ్యం అనేటప్పటికి నీ కళ్ళు ఆశ్చర్యపడతాయి. ఏంటి, ఈ మనుషులు నాకు సహాయం చేయటమా, ఈ పరిస్థితుల్లో నాకు దారి దొరకడమా? నిశ్చయంగా చేస్తాడు. రెండవది ఏమో తెలుసా, నిశ్చయముగా ఎడారిలో నదులు పారజేస్తాయి. ఎడారిలో నీరున్నదని నీకు మాకు అందరికీ తెలుసుగా. కానీ ఆయన అక్కడ నదులు పారజేస్తాడు. అంటే నీకు అసాధ్యమైనది, జరగనిది, జరగకూడనిది ఆయన జరిపించి తీరుతాడు. ఒక్క క్షణం నువ్వు నా దేవుని వైపు తిరిగి చింతతో మంచం ఎక్కకుండా, నీ జీవితాన్ని పాడు చేసుకోకుండా ఆయన వైపు తిరిగి, అయ్యా వేదనతో నా జీవితం అంతా సాగిందయ్యా, గతకాలపు జ్ఞాపకాలు వాత వేయబడిన మనస్సాలాగా, శరీరం మీద ఉన్న మచ్చలలాగా ఆ గుర్తులు ఉన్నాయి, వాటి నుంచి విడిపించవా అంటూ జీవం కలిగిన దేవుని వైపు తిరిగి నువ్వు ప్రార్థించగలిగితే, నీ గోడు నీ బాధ ఆయనతో చెప్పగలిగితే, ఆయన గతాన్ని మర్చిపోయే ఒక ప్రక్రియ చేసే నూతన క్రియ ద్వారా అరణ్యంలో కూడా నీకు దారి ఉంటుంది. నీరు పారదన చోట పారుతుంది, పండదన చోట పండుతుంది.
అవ్వదనుకున్న చోట అవుతుంది. కట్టలేననుకున్నది కట్టేడు చేస్తావు. మానలేనుకునే పాపాన్ని మానేట్టుగా చేసి అద్భుతం జరిగించగలిగినాడు. ఆ క్రియ మీ జీవితంలో జరుగునగాక. పరిశుద్ధులను ప్రేమమిడిన ప్రభు వందనాలయ్యా. నిన్ను నమ్మి నీపై ఆధారపడటం వారికి నేర్పించండి. ఆ విధంగా వాళ్ళు బ్రతుకుతూ అరణ్యంలో కూడా దారిని కనుగొని ఎడారిలో కూడా నీటి ఓటల్లో మునిగి తేలుతూ వర్ధిల్లగలుగునట్లుగా పరిస్థితులను చక్కపరచండి. ఒక నూతన కార్యం చేసి వాళ్ళ గతాన్ని మర్చిపోయి దిగులుతో ఉండే బ్రతుకులో సంతోషంతో అడుగుపెట్టే కార్యం చేయండి. కుటుంబానికి రక్షణ కలగాలి, పిల్లలకు దీవెన కలగాలి. చదువు, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతానం ఒకటేమిటి అన్ని విషయాల్లో కృప చూపండి. కష్టార్జితాన్ని దీవెనకరంగా మార్చండి. యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.